ప్రైజ్ లార్డ్. నా పేరు బర్నబాస్. అయ్యగారితో పాటు నేను కూడా గుంటూరు సర్వీస్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అయ్యగారికి ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది. ఆదివారం మెసేజ్ కూడా వెళ్ళలేదు. అయ్యగారి ఆరోగ్యం బాగా క్షీణించింది. సోమవారం ఒక కృతజ్ఞతాస్థుతి గుడికి పిలువబడ్డారు. దానికి ఖచ్చితంగా వెళ్ళాలని అయ్యగారు సిద్ధపడి బయలుదేరి వెళ్ళాం. కిందకి దిగి మేమున్న పై అంతస్తులో అక్కడి నుంచి లిఫ్ట్లో నుంచి కిందకి దిగాము. అక్కడి నుంచి 2-3 పట్టుకొని అయ్యగారిని కారులో ఎక్కించాం. కానీ అయ్యగారికి నడిచే శక్తి కూడా ఆయనలో లేదు. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మీటింగ్ అరేంజ్ చేసి ఉండేది 2వ అంతస్తులో పైన మిద్దె పైన అని చెప్పారు. ఇంకా వెళ్ళలేని పరిస్థితి. అయ్యగారితో నేను అన్నాను, అయ్యా మనం వెళ్ళలేము, ఎక్కలేము, మనం తిరిగి వెళ్ళిపోదామంటే అయ్యగారు ఒప్పుకోలేదు. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. కానీ బలవంతంగా ఆయన శరీరంలో ఉన్న ఓపికంతా కూడగట్టుకుని ఆ రోజు అతి కష్టం మీద ఎక్కేశారు. అది ఎక్కిన తర్వాత పైకి ఉన్న మెట్లు స్టెప్స్ లెక్కేస్తే 39 మెట్లు ఉండిందండి. చాలా కష్టం మీద ఆయన ఎంతో ఓపికగా ఎక్కేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత మెసేజ్ ఇవ్వబడింది. ఇది ఆయన చనిపోవటానికి ముందు రోజు సోమవారం ఇవ్వబడింది. ఆయన కష్టంతో ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా ఈ మెసేజ్ దాన్ని మీకు అందించడానికి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. కీర్తనగారు అంటున్నాడు, మన జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యం జరగాలంటే ఆయన మనం స్తుతించాలంతే. మనం ఎన్నో చూడగలం ధర్మశాస్త్రంలో. ఒకసారి టెలిఫోన్ కాన్ఫరెన్స్లో కూడా ఇది మాట్లాడి ఉంటానని అనుకుంటా. ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఎందుకు స్తుతికి అంత ప్రార్థన ప్రధానత? దేవుణ్ణి స్తుతించుట దేవుని చిత్తం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని స్తుతించుట దేవుని చిత్తం. మనం ఎంత దేవుని స్తుతిస్తామో అది దేవుని చిత్తము అని మన మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. చదవద్దు. 7వ అధ్యాయంలో 20వ వచనం నుండి అనేకులు వచ్చి, ప్రభువా ప్రభువా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టాం, నీ నామమున ప్రవశించాం, నీ నామమున అనేక అద్భుత కార్యములు చేశామని. యేసు ప్రభు వారు అంటున్నారు, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి. కారణం ఏమిటంటే అన్ని చెప్పారు. నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టామని, నీ నామమున అద్భుత కార్యములు చేశామని, నీ నామమున ప్రవశించామని చెప్పారు. కానీ ఈ నామను బట్టి మేము స్తుతించాం ప్రభు అని చెప్పనే. అందుకే ప్రభు అంటున్నాడు,
అక్రమం చేయవారు నా ఎద్దు నుండి తొలగిపోండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతినంతదగినది. సూర్యము ఉదయం మొదలుకొని అది అస్తమించేంత వరకు దేవుని నామము స్తుతినందు తగినది. చాలా దగ్గరలో ఆ మాట రాయబడింది. మనము ఏ రోజైనా మరి స్తుతించున్నామా? నేను ట్రైన్ డ్రైవర్ ముందు, ఎక్స్ప్రెస్ డ్రైవర్. ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి వెళ్ళేటప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ చెప్తారు, సార్ డిస్టెన్స్ సిగ్నల్ ప్రొసీడ్. విజయవాడ వెళ్తున్నాం అనుకున్నాం. విజయవాడ డిస్టెన్స్ సిగ్నల్ ప్రొసీడ్ సార్ అంటాడు. ప్రజలాడ్ విజయవాడ డిస్టెన్స్ సిగ్నల్ ప్రొసీడ్ అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మారి నేను చెప్పే లోపల ఆ డెస్టినేషన్ స్టేషన్ వచ్చే లోపల నాకు బాప్తిసం ఇచ్చేసారు, నేను బాప్తిసం తీసుకుంటానంటాడు అసిస్టెంట్ డ్రైవర్. ముస్లిం అయినా హిందూస్ అయినా. ఎందుకంటే మనము దేవుని చిత్తముని నెరవేరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతించుట దేవుని చిత్తము. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, సూర్యము ఉదయం మొదలుకొని అది అస్తమించేంత వరకు దేవుని నామము స్తుతి నొందదగినది అని మనం చూస్తున్నాం. పిల్లలు, ఇందులో కొన్ని కార్యాలు మనం చూస్తాం, జరిగిన కార్యాలు చూసుకొని ఆ సాక్ష్యాన్ని చెప్తాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 20వ వచనం చదువుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణము కట్టుకొనిరి. ఈ ఎరుగు పట్టణము శాపముతో కూడినది, శపించబడినటువంటి పట్టణం. అందు గురించి మనం చదివితే మొదటి రాజులు 16:34లో అందులో ఎవరు ఇల్లు కట్టడానికి పునాది వేస్తాడో పెద్ద కుమారుడు చనిపోతాడు. చదువుతామయ్య గారు. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఆ పట్టణం ఎలాంటి పట్టణం అంటే శాపముతో కూడినటువంటి పట్టణం. ఎవరైనా ఇల్లు కట్టడానికి పునాది వేస్తున్నప్పుడు పెద్ద కుమారుడు చనిపోతాడు. మరలా అది గవనెలు వేసి తలుపులు దాలుబంద్రాలు బిగించేటప్పుడు చిన్న కుమారుడు ఏ బిడ్డల కొరకు ఇల్లు కట్టడానికి ఆశపడాడు, ఏ బిడ్డల కొరకే ఇల్లు కట్టడానికి
ఆ బిడ్డలే చనిపోయారు. అలాంటి శాపముతో నిండి ఉన్నారు. దేశమంతా అలాగే ఉంది. యెహోషువ ఏడుస్తున్నాడు, ఇదివరకైతే మీరు మమ్మల్ని మోషే ద్వారా నడిపించావు, ఇప్పుడు మమ్మల్ని ఈ రీతిగా వదిలేసేసారని ఏడుస్తున్నాడు. అప్పుడు యెహోవా యోషువతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు యెహోషువ, నేను మోసేకి తోడైన ప్రకారం నీకును తోడై ఉంటాను. ఎందుకు నువ్వు సోలిపోయావు? మరణం అనేటువంటి యోర్దాన్లో అడుగు పెట్టినప్పుడు మరణమే వెనక్కిపోయింది కదా, ఎందుకు సోలిపోతున్నావు? సరే మంచిది, ఈ ఎరుగో పట్టణము చుట్టూ ఒక రోజుకు ఒకసారి ఏం చేయి, స్తుతించి వచ్చేసి రోజుకు ఒకసారి, అలా 6 రోజులు, 7వ రోజు 7 మార్లు స్తుతించండి. శాపము గోళమై పడిపోయింది. ఇది దేవుని బిడ్డలారా, శాపము అనేక రీతిలుగా మనకు వస్తుంది. మనము చేస్తున్నటువంటి పనుల వలన, అపవాది వలన, లేక యెహోవా చేతయే శాపం, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, దేవుణ్ణి స్తుతించుట. ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. నా చర్చిలో అందరి దగ్గర స్తుతి పుస్తకం ఉంటుంది. బైబిల్ ఒక పక్క ఉంటుంది, పాఠ పుస్తకాలు ఉంటుంది, స్తుతి పుస్తకం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి సమయం దొరికినప్పుడు అంతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. మన దేవుని మనం అధికముగా దేవుని స్తుతించాలి. రెండోది మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులయ్యి. యోషాఫాతు యూదులకు రాజు. ఈ రాజుకు విరోధముగా 3 రాజులు దండెత్తించారు యుద్ధం చేయడానికి. ముగ్గురు రాజులు, ఒక రాజు మీదకి 3 రాజులు దండెత్తించారు. వెంటనే ఈయన ఏం చేస్తున్నాడంటే, వారిలో కొంతమందిని తీసుకొని ఆలయానికి వెళ్తారు. మనము మొదటి వచనం నుంచి చదివితే యూదా వారి అందరికీ కూడా ఉపవాసం చేయమని, ప్రార్థన చేయమని రాజుగారు ఆజ్ఞాపించాడు. అయితే ఆ యుద్ధము ఉపవాసం ద్వారాను లేకపోతే ప్రార్థన ద్వారా జయము కలగదు. 14వ వచనం చూసినట్లయితే ఈయన ఇలాగే చేస్తుంటాడు. మందిరంలో చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి, యేసోబా ఈ ఉపవాస ప్రార్థనకును
లేక ప్రార్థనకు ఇవి సరిపోదు, దేవుణ్ణి స్తుతించు అన్నాడు. మరి ఏం చేయవద్దు దేవుని పుట్టినారా? ఏం చేశారు? స్తుతించడం ప్రారంభించారు, స్తుతించారు, పాటలు పాడారు, దేవుని మహిమపరిచారు. వారి మీదకి వచ్చినటువంటి 3 రాజులు ఒకరు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదు. అదే కాక 25వ వచనానికి వచ్చినట్లయితే చదువు తల్లి. 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి. కొలసము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. దేవునికి స్తోత్రం. యోషాపాతు రాజు కూడా అలాంటి ప్రశస్తమైనటువంటి వస్తువులని ఏ దినము కూడా చూడలేదంట. శత్రువుల సమూహం పైకి వచ్చేసారు. 3 కంట్రీ నుంచి వచ్చేసినారు. యూదులు ఉండనే కూడదు, చంపేయాలి యూదులందరినీ. వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. పిల్లలు, ఒకటి శాపము నుండి విడుదల కలుగుతుంది. రెండోది శత్రువుల ఇచ్చలకు మనల్ని అప్పగించుకున్నట్లు స్తుతించుటే. ఇప్పుడు చాలా మంది చూస్తే మనము స్తుతించుటే, నేను అక్కడ మొత్తం బహరీన్ దేశానికి వెళ్ళాను 2005లో. తర్వాత చాలాసార్లు పోయాను. స్తుతించడం కొరకే ఒక ఇల్లు తీసిన బహరీన్ దేశంలో. 2005 నుండి ఇప్పటి వరకు కూడా దానికి బాడీకి ఇచ్చి దేవుని స్తుతిస్తున్నారు. పిల్లలు మేలు పొందుతున్నారు. ఒక డాక్టర్ అమ్మ గారు కువైట్ దేశంలో ఉన్నారు. ఆమె చాలా అందమైనటువంటి ఆమె. దినములో ఆమెకి ఏమీ తెలియదు, ఏం సంథింగ్ రాంగ్. శరీరం బాగా ఊపిపోయింది. ఆమెకున్నటువంటి ఆ పర్సనాలిటీ అంతా పోయింది. ఓని ఏడుస్తున్నారు. కన్యాకుమారి వారిది కువైట్ దేశంలో ఉన్నారు. ఒకరోజు వారింటికి నన్ను భోజనానికి పిలిచారు. భోజనానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పిన మాట, అయ్యగారు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేటువంటి ఆత్మని నాకు కలగ చేయమని ప్రార్థన చేయరాన్ని. బయలుదేరేటప్పుడు కొద్దిగా నూనె తీసి ఆమె మీద పోసి ప్రార్థన చేశాను. వితిన్ 1 మంత్ లోపల ఆమెకి నార్మలస్ బాడీ వచ్చేసింది. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు ఆమె చేసిన 3 గంటలు లేచి స్తుతి ఆరాధన ఇప్పుడు ఎవరిడే చేస్తున్నారు కువైట్ దేశంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకి దేవుడు స్తుతింపబడునుగా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయాలి. వ్యక్తిగత జీవితం మనకు ఏది అవసరమైనా ఆయన శుద్ధి చేస్తారు. మూడవది మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం.
21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన పరిస్థితుల్లో ఎవరు ఆ మాట చెప్పలేరు. తన చేతిలో 10,000 ఉండి దారిపోయింది అనుకోండి, లేకపోతే ఏదో ఒక వస్తువు దారిపోయింది అనుకోండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని మనం చెప్పగలమా? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత గాడిదలు, 500 గాడిదలు, 10 మంది బిడ్డలు, అందరూ చనిపోయారు. మరి యోబు లాంటి భక్తిపరుడు లేదని యెహోవాయే సాక్ష్యం ఇస్తున్నాడు. భక్తిపరుడే కాదు కానీ యెహోవాని స్తుతించేటువంటి వ్యక్తి. ఒకసారి ఎక్కడది ఊతుకోట అనేటువంటి స్థలానికి వెళ్ళాను. నాకు తెలిసిన లుథరన్ పాస్టర్ శుభానందం వాళ్ళ చెల్లెలను. ఆమెకి క్యాన్సర్ వచ్చి మార్చి 10th చచ్చిపోతారని డేట్ ఇచ్చేశారు. మార్చి 10th. శరీరం అంతా కోసేశారు మొత్తం. మోర్ దాన్ 38-40 lakhs ఖర్చు పెట్టేశారు. రాయివేలూరు మీకు తెలుసు, సిఎంసి. అప్పుడు మనది చిన్న చర్చి, ఆకులతో కట్టి ఉన్నాం. ఆ చర్చికి తీసుకొచ్చారు ఆమె. మార్చి 10కి చచ్చిపోతారు, మార్చి 4వ తారీఖున దగ్గర తీసుకొచ్చారు. చిన్న ఆయిల్ పెట్టి ప్రార్థన చేశారు. తమిళనాడులో కొంతమంది దైవ సేవకులు నాకు తెలిసిన వారు, పరిశుద్ధులు, ఎన్ జీవానందం అని, ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెడితే ఆ 10వ తారీఖు మీటింగ్లో వచ్చి యేసు ప్రభు నా క్యాన్సర్ తీసేసాడు అని. ఎంత గొప్ప ఆశ్చర్యం. ఆమె బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి నన్ను పిలిచారు. బర్త్డే ఫంక్షన్ అయిపోయి ఒక 12 మంది పోయినాం. నాతోనే వచ్చినారు. ఆ 12 మంది బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాం బస్సు కోసం. టాటో సుమో వచ్చింది. వచ్చి ఓని ఏడుస్తున్నారు. ఏమంటే మరి పాస్టర్ గారు కుమార్తె సావ సిద్ధమై ఉందయ్యా, రాగలరా? నేను వస్తానండి. అక్కడి నుంచి ఒక గ్రామానికి తీసుకువెళ్ళారు. చూస్తే ఆ ఇంటి చుట్టూ 500 మంది రొమ్ము కొట్టుకొని ఏడ్చుకుంటున్నారు. ఏమైంది? ఆ బిడ్డ చనిపోయింది అయ్యా. ఇది కూడా శవ పెట్టి అంటారు కదా, భూస్థాపన చేయడానికి తీసుకొచ్చినారు. లోపలికి పోతే ఆయన బైబిల్ అంతా చింపేసి పాస్టర్. ఆయన చిన్న వయసు నుంచి ఏ తప్పు చేయలేదే, ఏ పాపం చేయలేదే, నాకెందుకు ఇలా జరిగింది? నేను ఆయన సేవ చేస్తున్నాను కదా. మనం పలికితే ఆయన మన మీదకి కోపంతో వస్తున్నాడు. నాతో వచ్చిన 11 మందిని పోయి పెట్టి నీ కాల్ చేసినాడు. నేను చెప్తున్నది నిజం. శవ పెట్టిని కాల్చమన్నా.
పగలగొట్టి కాలుస్తున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పోయి ఆ శవం దగ్గర మోకరించి లాజర్ని 4వ దినము సమాధుని లేవనెత్తినటువంటి పునరుద్ధానపు శక్తి ఈ బిడ్డ మీకు రానుగాక అన్నాడు. ఏడుస్తూ అంగలారుస్తూ మొదలుపెట్టాను. ఎంత గొప్ప ఆశ్చర్యము! ఒక వెలుగు ఆ ఇంటి లోపలికి వచ్చింది. అందరూ చూశారు. ఆ టీవన్నీ తీసేసిన ఇప్పుడు పెళ్ళయి 4 బిడ్డల పాపకి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక పాపే చనిపోయిన దానికి దైవ సేవకుడు ఇలా చేశాడు. యోబు 10 మంది బిడ్డలు చనిపోయారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 గాడిదలు, 500 గాడిదలు, 10 మంది బిడ్డలు చనిపోయారు. అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక. యోబు 42:9 తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో లేదు, తమిళ బైబిల్లో ఉన్నది. యెహోవా యోబు ముఖముని చూశాడని రాయబడింది. 42:9 యెహోవా యోబు ముఖముని చూశాడని రాయబడింది. తరువాత 10 నుంచి మనం చూస్తే ఆయనకున్నటువంటి రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని కలగచేశాడు కదా. ఏం రాయబడింది మనం చూస్తే, జకరియా గ్రంథము 9:12 మనం చూస్తే, బంధకములలో పడి ఉన్నటువంటి వారులారా మీ కోటలోకి ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని 2 డబుల్ పోర్షన్, నేడు నేను మీకు తెలియచేయచ్చు. డబుల్ పోర్షన్. ఆయన శుద్ధిస్తే డబుల్ పోర్షన్. ఏది పోగొట్టుకున్నాము, ఏది పోగొట్టుకున్నాము అది సమాధానమైన, సంతోషమైన, నెమ్మదినైన, ఆదరణ ఏది పోగొట్టుకున్నాము డబుల్. ఓకి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జత గాడిదలు, 1000 గాడిదలు, మరలా 10 మంది బిడ్డలు పుట్టి, ఆ తర్వాత 140 సంవత్సరములు జీవించి 4 తరముల బిడ్డలు చూశారు. పిల్లలు దేవుని శుద్ధించే వారికి పోగొట్టుకున్న సంవత్సరం పొందుకోవడం కాదు కదా, రెట్టింపైనటువంటి దీర్ఘాయుసి. దానియేలు గ్రంథం 6:10. ఈ శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి ప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. దానియేలుకు విరోధముగా కొంతమంది లేచారు. ఆ దేశం వారు, ఆ దేశపు రాష్ట్రపతి లేక అధికారి ఆ దేశంలో ఉన్నటువంటి వారికి ప్రధాన తీయకుండా దానియేలుకి ఇచ్చారు. కాబట్టి దానియేలు మీద ఏదైనా కుట్ర పట్టించి అతను ఏం చేయాలన్నా తీసేయాలని వాళ్ళు తీర్మానం. మనకు తెలిసిందే కదా ఇవన్నీ. అప్పుడు దానియేలు మీద ఏది కుట్ర అని అంటే, దేవుని స్తుతించే తప్ప ఏం కనుక్కున్నారు వీళ్ళు అందరూ ప్రధానులు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజు అయ్యా మాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక నెల వరకు అనగా 30 దినాల వరకు ఎవరు ఏ దేవుని కూడా స్తుతించకూడదు, ఆరాధన చేయకూడదు.
ఒక ఆజ్ఞ వేయాలా, ఒకవేళ అలా చేస్తే సింహపౌండ్లో వేయాలని. ఈ శాసనము బయలు అంటే రిలీజ్ అయింది, దానియేలుకు తెలిసింది. అది వరకైతే దానియేలు గది లోపలనే చేసుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తలుపులన్నీ ఓపెన్ చేసి దేవుని స్తుతి. ఎందుకు ఆయనకి తెలుసు, ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. సింహబోన్లో దానియేలు వేశారు. సింహములు ఏ హాని కూడా చేయలేదు. ఆయన మీద ఎంతమంది ప్రధానులు కక్ష కట్టారు, వారి కుటుంబాలను తీసుకొని వచ్చేసేసారు. ఎముకలే కింద పడిందంట. మరొక సింహం ఉంది, 1 పేతురు 5:8, ఎవరిని మింగుదామో అని వాడు తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడు. వాడిని జయించడానికి ఒకే ఆయుధం స్తుతించుట. పిల్లలు, అందుకే అక్కడ కీర్తనకార రాశాడు, ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. లాస్ట్ ఫైనల్ అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25-26 చదువున్నాయి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండేది. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మనం చూస్తే పౌలుని శీలని స్తుతించకూడదని సీతక బాధి సీతక బాధి తల మొదలుకొని అరికాలు వరకు రక్తం. దేవుణ్ణి స్తుతించుకొని జైల్లో వేసేసారు. వారికి తెలుసు, ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. చీకటి గదిలో స్తుతించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, స్తుతించకూడదని వారు సిద్ధపడ్డారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భూకంపం వచ్చింది, చెరసల పునాది కదిలింది, తలుపులన్నీ తెరవబడింది, అందరి బంధకము ఊడింది. అందరూ వచ్చి బంధకములు ఊడింది కదా అని జైలు అధికారి ఏం చేశాడు, కత్తి తీసుకున్నాడు, పొడుచుకుని. అప్పుడు అంటున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నామయ్యా, నువ్వేం చేసుకోవద్దు. కింద మనం చూస్తే చితక బాగినటువంటి జైలు అధికారి
వారికి సాష్టాంగపడి నమస్కరించి, పౌలుకి శీలకి సాష్టాంగపడి నమస్కరించి, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయి, మీరంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వసించినప్పుడు నీవు నీటి వారు రక్షించబడుతున్నారు. ఆ రాత్రి ఆ జైలు గారి కుటుంబం బాప్తిజం పొందారు. ప్రజలు రక్షించబడ్డకు, ప్రజలు దేవుని రాజ్యం చేరుటకు శుద్ధి చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలో చేసిన మాట్లాడగలను. చెన్నై ఒక చిన్న గ్రామంలో నాయన పుట్టి పెరిగి పేనుగుంటకు వచ్చేసాడు. ఆయన పేద కుటుంబంలో పుట్టి వచ్చాడు. రేణుగుంటలో వచ్చి రైల్వేలో జాయిన్ అయ్యి అమ్మని పెళ్లి చేసుకున్నాడు. 5 మంది కుమారులు. మా అలాంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి వాటి నాకు 4 తమ్ముళ్ళు. హిందూ యేసుప్రభు అంటే తెలియదు. మునేశ్వర్ని ముఖ్యవారు. ఆ పక్కంతా అది అందరూ చేసేది. అలా ఉండేటువంటి దినాల్లో ఒక తమ్ముడు టీబీతో ఊరు బయట ఉన్నాడు. ఇంకొక తమ్ముడు బాగున్నాడు. ఇంకొక తమ్ముడికి ఏ జబ్బు వచ్చిందో అనారోగ్యం. మందు దొరికింది కానీ డబ్బులు లేదు. నేను, అమ్మ, నాయన కొంతమంది ధనవంతుల ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి స్వామి అని పిలిచేది అందరినీ. ఒక తమ్ముడు ఊరు బయట ఉన్నాడు. స్వామి వీళ్ళకి మందు దొరికింది, డబ్బులు లేదు. డబ్బులు ఇస్తే బాగు చేసుకొని ఇస్తాను. ఎవరు ఇవ్వలేదు, చచ్చిపోయినాడు. ఒకవేళ ఉంటే ఈరోజు మాతో దేవుని నమ్ముకొని ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఐదో క్లాస్ చదువుతున్నాను. బడి నుంచి ఇంటికి వస్తే అన్నం ఉండదు. మమ్మల్ని ఊరికే నాయన బియ్యం తీసుకొస్తాడు, వండేస్తాడని పంపించాడు. 2వ రోజు కూడా అలా పంపించేటప్పుడు వచ్చేటప్పుడు కింద పడి అంత రక్తం.
అమ్మ నాయన చూసేయో నా బిడ్డకు రక్తం వస్తుందని కలిగి ఉందమ్మా. తర్వాత మరుసటి రోజు బడికి పోకుండా నేను ఇప్పుడు ఏ వీధిలో ఉన్నానో అదే వీధిలో 3 సంవత్సరాలు బిచ్చమెత్తిన అన్నయ్య గారు. ప్రతి ఇంటికాడికి వెళ్ళి అమ్మా స్వామి ఆకలి ఉంది స్వామి, ప్రతి ఇంటికాడికి వెళ్ళి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం బస్ స్టాండ్లో ఎప్పుడో ఒక బస్సు వస్తుంది, రైల్వే స్టేషన్ కాడ ట్రైన్స్ వస్తూ ఉంటాయి. చాలామంది కొట్టారు, చాలామంది ఉన్నారు, చాలామంది మట్టిలో అన్నం వేసేస్తారు. అది వాడుకునేటప్పుడు ఒక గల్లు ఉంటుంది, అవన్నీ తుడిచి తీసుకొచ్చి తిని బతికామయ్యా. ఒకరోజు